ఎస్తేరు రాజు మనస్సు గెలుచుకోవాలి అంటే నిన్ను రోజు పోషిస్తూ వాక్యము చేత నడిపించే హేగి అనబడే సేవకుడునైనా నేను చెప్పిన అలంకారణ కోరుకో. ఆ ప్రకారం నేను రాజు ఎదుటకు వెళ్ళిందండి ఆమె. రాజు మనస్సు గెలుచుకుంది. దేవాది దేవుడైన రాజు మనస్సు మనం గెలుచుకోవాలంటే సేవకుడు ప్రతి నిత్యం వాక్యములో మలచుతున్నది ఎందుకు అనంటే, ఒక రాయి ఒక శిల్పి చేతిలో ఉన్నప్పుడు ఇదిగో ఈ ఖడ్గాన్ని పట్టుకొని వాక్యం అనే సుత్తెతో ఒక్కొక్క అడ్డుగా ఉన్న పొరలను ఛేదించుకుంటూ వస్తే అద్భుతకరమైన ఒక శిల్పము తయారవుతుంది. దేహాన్ని ఏం చేయకూడదు, చెరుపుకోకూడదు. మా దేహం మా ఇష్టం. ఏమంటే మీకు ఒక మాట చెప్తానండి, కొంతమందికి నాకు తెలుసు దేవుని భయం ఎట్టూ లేదు, అంతో ఇంతో సేవకుడు భయం ఉంది. ఆ సేవకునికి దూరంగా బతికారనుకోండి, మీ విచ్చలవిడితనానికి అడ్డు అదుపు ఉండదు. ఇంకా బతుకు బజారు పాలు కాకూడదు అనంటే చెడ్డ స్నేహాలతో దేహమును కూడా ఏం చేయకూడదు, చెరుపుకూడదు.